జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు వెహికల్ కోసం అడగడం జరిగింది. ఇప్పుడు వెహికల్ ముఖ్యం కాదు, నేను కరుణాకరు సుగుణాన్నను కలవాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు చాలా కామెంట్లు వచ్చినవి. ఆ కామెంట్లో చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ హిందువులు చెప్పడం జరిగింది, ఆనంద్ అన్న కరుణాకర్ అన్నను కలవండి, మీరందరికి పరిచయం అవుతారు, కరుణాకర్ అన్నతో ఇంటర్వ్యూ ఇవ్వండి, మీరు అందరికీ పరిచయం అవుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రీచ్ వస్తుంది, మీకు మానిటైజేషన్ కూడా ఆన్ అవుతుంది, యూట్యూబ్ నుంచి కూడా మీకు మనీ వస్తుంది, కరుణాకర్ అన్న కూడా ఏమన్నా సహాయం చేస్తే చేస్తారు, కనుక మీరు కూడా అందరికీ పరిచయం అవ్వాలి, అయితేనే అందరికీ తెలుస్తుంది, మీకు కూడా ఫైనాన్షియల్గా ఆర్థిక సపోర్ట్ కూడా వస్తుంది, కలవండి అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. తప్పకుండా కలుస్తాను. ఇది పోయిన నెలలోని కరుణాకర్ అన్న ఈ యొక్క కార్యాలయం నుంచి నాకు కాల్ వచ్చింది, ఫోన్ చేశారు. నేను ఎవరో తెలియకముందే నా ఛానల్ ఎలా తెలుసుకున్నారో మొత్తం మీద నాకు కరుణాకర్ అన్న దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. కరుణాకర్ అన్న నాతో మాట్లాడాడు, నేను కూడా మాట్లాడాను. రమ్మన్నారు, వచ్చి ఇంటర్వ్యూ ఇమ్మన్నారు. అయితే నేను ఈ నెలలో వస్తానని చెప్పి వెళ్ళలేకపోయాను, ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను. నేను చేసినటువంటి పొరపాటు ఇది. అవకాశం వచ్చినప్పుడు అవకాశం వినియోగించుకోలేకపోయాను, వెళ్ళలేకపోయాను. కారణం ఉంది. వచ్చే నెలలో నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చే నెల ఫ్యామిలీతో కలిసి కరుణాకర్ అన్నని కలిసి కార్యాలయానికి సమర్పించి కరుణాకర్ అన్నని కలిసి నా యొక్క సాక్ష్యాన్ని, నా పరిస్థితుల్ని, క్రైస్తవం వల్ల నేను ఎలా మోసపోయాను, ఎలా నష్టపోయాను, ఎలా ఇబ్బందులు పడ్డాను, ఇవన్నీ కూడా నేను కరుణాకర్ అన్నతో చర్చించి నేను యూట్యూబ్లోని వీడియోలు ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను నా భార్య పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళి అక్కడ కరుణాకర్ అన్న కలిసి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావడానికి ప్రయాణ ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు చాలా అవసరం ఉన్నది. కనుక వెహికల్ గురించి కాదు కానీ నా యొక్క అవసరతను మీరు గుర్తించి ఎవరైనా పెద్ద మనసుతో మరి ఆంధ్ర నుండి మేము హైదరాబాద్ వెళ్ళి కరుణాకర్ అన్ని కలిసి రావడానికి అయ్యే దారి ఖర్చులు ఇవన్నీ కూడా భరించాలని, ఎవరైనా సరే పెద్ద మనసుతో ఆర్థికంగా సహకరించాలని, ఆర్థికంగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కనుక ఎవరైనా సరే నేను వచ్చే నెల ఇంటర్వ్యూకి ఫ్యామిలీతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. వచ్చే నెలలోనే కరుణాకర్ని కలుస్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను, జరిగిందంతా అని చెప్తాను. ఇక్కడ నుంచి ఆంధ్ర నుండి హైదరాబాద్ వెళ్ళడానికి, అక్కడ తిరిగి రావడానికి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి రావడానికి, ఎందుకంటే ఫ్యామిలీ కూడా సాక్ష్యం ఇవ్వాలి కనుక క్లుప్తంగా నేను కోరుతున్నాను. కనుక ఎవరైనా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్లో ఫోన్పే చేయండి, సహాయం చేయండి. ఆర్థికంగా సహాయం చేస్తే నేను వచ్చే నెలలో కరుణాకర్ని కలిసి ఇంటర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే వచ్చే నెల నేను కరుణాకర్ని కలిసి ఇంటర్వ్యూ ఇస్తే నాకు కూడా మంచి జరుగుతుంది, క్రైస్తవ మోసం లోకాలు తెలుస్తుంది, మన ధర్మానికి సహాయం చేసినట్లయితే. ఎంతసేపు పోస్టులు పెట్టడం, డబ్బులు అడుక్కున్నట్టు అయిపోతుంది. జై శ్రీరామ్. కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఆలోచించాను. ఎవరైనా ఛార్జీల కోసం ఎవరైనా సాయం చేయాలనుకుంటే తప్పకుండా ఛార్జీల నిమిత్తం డబ్బులు సాయం చేయండి. తలో 500, తలో 1000 రూపాయలు సాయం చేస్తే నాకు దారి ఖర్చులకి సమకూర్చిన వాళ్ళు అవుతారు. ఎవరెవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళు పేరు ఊరు కింద మెన్షన్ చేస్తూ మీ సాయాన్ని నాకు తెలియచేయండి.
రేపు పొద్దున్న కరుణాకరాన్ని కలిసినాక ఎవరెవరు నాకు దారి ఖర్చులకు సహాయం చేసి నన్ను సపోర్ట్ చేసి పంపించారో వాళ్ళ యొక్క పేర్ల గురించి వాళ్ళ గురించి కూడా నేను కరుణాకరానికి చెప్పడం జరుగుతుంది. అది కూడా మీకు కూడా మంచిది. జై శ్రీరామ్. కనుక ఆలోచించి సాయం చేయండి. నా ఛానల్ కూడా అందరికి పరిచయం అవుతుంది, హిందువులు కూడా తెలుస్తుంది. నా వీడియోలు కూడా అందరూ చూస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, రీచ్ పెరుగుతుంది. నేను శివశక్తి తరఫున ఒక బ్రాంచ్గా ఏర్పడి ఆంధ్రాలోని నేను ఉంటున్నటువంటి ప్రదేశంలో ధర్మ పోరాటం చేయాలనుకుంటున్నాను. శివశక్తి సంస్థ తరఫున నేను ఉంటున్న ప్రాంతంలో బ్రాంచ్గా ఏర్పడి ధర్మ పోరాటం చేయాలనుకుంటున్నాను. అందు నిమిత్తం కరుణాకరాన్ని వచ్చే నెలలో కలవాలనుకుంటున్నాను. దారి ఖర్చులకు సహాయం చేయండి. జై శ్రీరామ్, జై కృష్ణ, జై భారత్. థ్యాంక్ యూ.